హలో అండి. ఇది బచ్చల చెట్టు పెట్టడానికి నేను రెడీ చేసుకుంటున్నాను. అంటే నా గురించి కాదు, మా అమ్మాయి గురించి, మా చిన్నమ్మాయి గురించి. తను ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటారు. మేము థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాము. అయితే వాళ్ళకి ఎండ బాగొస్తది. మాకంత షేడెడ్ ఎండ అంటే ఒకవైపు మాత్రమే వస్తది. మాకంత ఎక్కువ రాదు. మాకు క్లబ్ హౌస్ ఆపోజిట్ ఉండేసరికి అది రాదనమాట. వాళ్ళకి ఓపెన్ ఉంటది. ఆహ్, చ కానీ తను చెట్లు పెట్టుకోవడానికి ఇష్టపడదు అంతగా. ఎందుకంటే దానికేమైనా పురుగులొస్తాయి అది ఇది అని అందులో టైం ఉండదు అనేసి నీళ్ళు పోయడానికి కూడా టైం ఉండదు అన్నట్టుగా ఇంక తను వద్దంటది. కానీ నేనే ఫోర్స్ చేసేసి ఇది నేను పెట్టిస్తాను పురుగు అది రాదనేసి నేను ఇది రెడీ చేసేసి ఇస్తున్నాను. కిందంతా అవి ఎండాకులు అవి వేసేసి పైన కంపోస్ట్ నా దగ్గర కిచెన్ కంపోస్ట్ ఉంటే అది వేసేస్తున్నాను. శంకు పురుగులైతే చాలా విపరీతంగా ఉన్నాయి. చాలా వస్తున్నాయి నాకు. అందరైతే చిట్కాలు చెప్తూ ఉన్నారు. ఉషా గారేమో కూల్ డ్రింక్ బాటిల్స్ పెట్టేసి కూల్ డ్రింక్స్ వాటర్ గ్లాస్‌లో వేసేసి పెట్టి అదొకటి చెప్పినారు. తర్వాత పొగాకు పౌడర్ ఏదో వేయమన్నారు. మన యూట్యూబర్స్. మళ్ళీ కొంతమందేమో తెలుగు గార్డెన్ విత్ ఆర్ట్స్ ఆ అమ్మాయేమో తను బ్రూ ఏస్తుందట. కొంతమందేమో అరటి తొక్క వేయమంటున్నారు అట్లా. అయితే నేనేం చేసినానంటే ఇది పెట్టినప్పుడు కాదు. ఇది పెట్టిన ఒక 3, 4 డేస్ తర్వాత మాకు శంకుపూల చెట్టుకి చాలా విపరీతంగా వచ్చేసినాయి దానికి. ఆ చెట్టు కూడా అంతా వాలిపోతున్నట్టుగా, ఆకంతా పడిపోతున్నట్టుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనైతే ట్రైకోడర్మా కలిపాను. అయితే నేను బేకింగ్ సోడా ఏసేసినాను బాగా. దీంట్లో నిమ్ పౌడర్ కూడా కలిపినాను. అంతే ఇంతకంటే ఏం కలపలేదు. అయితే శంకుపూల చెట్టుకి నేను మొత్తము నీమ్ పౌడర్ కాదు బేకింగ్ పౌడర్ ఏసేసరికి ఏసేసి నీళ్ళు పోసేసినాను. బాగానే చల్లేసినాను. చల్లేసి ఈవినింగ్ చల్లినాను. మార్నింగ్‌కి అన్నీ పైకొచ్చేసినాయి. పైకొస్తే ఆ పై మట్టి మొత్తం తీసేసినాను. నాకు బేకింగ్ సోడా వర్కౌట్ అయినట్టుగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఉంటాయి కదా! దానికేం చేసినానంటే ఒక చిన్న హోల్స్ ఉన్న పాట్ తీసుకొని అక్కడ పెట్టేసి దాంట్లో అరటి తొక్కలేసేసి పెట్టినాను. అన్నీ దాని కిందకొచ్చేసినాయనమాట. ఇంకా మొత్తం అయితే క్లీన్ అయింది. ఇప్పుడైతే ఏం లేవు. ప్రస్తుతానికైతే ఒక 3, 4 డేస్ నుంచయితే కనిపించట్లేదు. ఇది ఇంకా సపోర్టింగ్ అనేసి నేనే తాడు చుట్టేసి దానికి పైప్‌కి తాడు చుట్టి పెట్టేసినాను. ఇంక ఇది ఇక్కడ జస్ట్ ఒక 10 డేస్, 15 డేస్ వరకు నా దగ్గర ఉంచేసుకొని కాస్త పెరిగిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత నేను తీసుకెళ్ళి పైన మా అమ్మాయి దగ్గర పెట్టేస్తాను ఇది. ఇంకా నేను ఈ చెట్టు పెట్టేసిన తర్వాత అదే రోజు ఇంక నాకు పాలకూరవి కొన్ని సీడ్స్ ఉన్నాయి. నేను ఒక యూట్యూబర్ దగ్గర తీసుకున్నాను. మన దీంట్లోనే. అది ఇంకా వేరే బయట నర్సరీలో తెచ్చినాం కదా! అది కూడా తీసుకున్నాను. ఇంక ఇప్పుడు పండగకి అన్ని పువ్వులు అవి ఇవి వచ్చినాయి కదా! అవన్నీ ఏసేసి ఇది లాంగ్ బ్యాక్ చేసిన వీడియోని నేను రిలీజ్ చేయడం ఇప్పుడు చేస్తున్నాను కానీ ఎప్పుడో చేసినాను ఈ వీడియో. పండగవన్నీ వేసేసి కింద ఆకులు పువ్వులు చాలానే ఉన్నాయి. అన్నిట్లలో వేసేసుకొని ఇవి నేను యూట్యూబర్ దగ్గర తీసుకున్నాను. ప్రభా గారు అనేసి. ఇది ఆర్గానిక్ ప్రభా అనుకుంటాను. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు. వాళ్ళ ఛానల్ వాళ్ళది అతను సేల్ చేస్తూ ఉంటే అది వాళ్ళ దగ్గర తీసుకున్నాను. తర్వాత ఇది ఇంకొకటేమో నర్సరీలో తీసుకున్నాను ఇవి. చూడాలి ఏది బాగా వస్తుందో చూడాలి. ఒక 3, 4 డేస్‌కి అయితే మాత్రం ఇవి పాలకూర నేను బయట నుంచి నర్సరీ నుంచి తెచ్చినవైతే వచ్చినాయి. అదైతే ఏం రాలేదు దాంట్లో అయితే. అది ఇంకో 2 డేస్ తర్వాత అవి కూడా వచ్చినాయి. అవి వేసినవన్నీ రాలేదు కానీ వచ్చినవి కాస్త స్ట్రాంగ్‌గా మంచిగొచ్చినాయి. ఇవేవో చాలా పోయినాయి ఇందులో. ఎన్ని వచ్చినన్ని అయితే పడిపోతాయి. ఎట్లాగో మనం బయట నుంచి వేసిన పాలకూర అన్నీ రావాలని ఏముండదు. కొన్ని వాలిపోతాయి గాలికి కూడా. ఇంకా పర్వాలేదు వచ్చినాయి. తర్వాత నా దగ్గర ఉల్లికాడలు ఉంటే అవి కూడా పెట్టేసినాను. అవి కూడా ఒక 3 డేస్‌కి అట్లా బాగానే వచ్చేసినాయి. ఒక 3 డేస్‌కే ఇట్లా వచ్చింది. ఇంకో 4 డేస్‌కి ఇంకొంచెం పెరిగినాయి. మనం ఉల్లికాడలు ఉంటే పెట్టేసుకోవచ్చు ఊరికే అట్లా బాగానే వస్తాయి అవి కూడా. ఓ 4, 5 డేస్ తర్వాత మొలకలు బాగానే వచ్చినాయి. ఆ తర్వాత నా దగ్గర మొన్న సబ్జా చెట్టు మొత్తం వాలిపోయినట్టుండిందని చెప్పినాను కదండీ! అయితే దానికి నేను మళ్ళీ సబ్జా గింజలు వేసుకున్నాను. వేస్తే ఇదిగో ఈ విధంగా వచ్చినాయి. ఇవి కొంచెం పెరిగిన తర్వాత తీసి మళ్ళీ రిపోర్ట్ చేసుకుంటాను. ఇది స్మెల్ బాగా ఉంటది. ఈజీగా పెరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.